बारिश के तहलका खैर सूरत हाल के पेश नज़र चीफ मिनिस्टर रेवंत रेड्डी वज़रा और ऑफिशियल्स के हमरा जायज़ा इजलास मुनक़िद किया और ज़रूरी हिदायत दी। కోఆర్డినేషన్ లాగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఫోటో కలుస్తారు, కలవరు, లేకపోతే సిగ్నల్ బ్రేక్ అయ్యి ఇదయ్యి ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం నెక్స్ట్ 72 అవర్స్ని అడ్రస్ చేయడానికి అవసరమైన ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. కన్సర్న్ మినిస్టర్స్ అందరూ అందుబాటులో ఉంటారు, నేను కూడా అందుబాటులో ఉంటాను. ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ఈ ఏరియా మేజర్గా ట్రాఫిక్, ఇవి మూసి నాలాలు ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఇద్దరు ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా అప్రమత్తంగా ఉంటారు, మీకు అందుబాటులో ఉంటారు. మిగతా అధికారులందరూ కూడా ప్రాపర్గా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి. చీఫ్ సెక్రటరీ గారు మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లను ఇచ్చేయండి. ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్, హెవీ రైన్స్ ఉన్న, రెడ్ అలర్ట్ ఉన్న దాంట్లో మాత్రం సీనియర్ ఆఫీసర్లను మీరు కొంతమందిని డెప్యూట్ చేయండి. దాంతో ఇది అవుతుంది. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మీరు వాటర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎప్పటికప్పుడు గేట్ పెట్టడం కానీ, లేకపోతే వాటర్ని స్ట్రీమ్ లైన్ చేయడం కానీ, ఎక్కడికక్కడ విడుదల చేయడం కానీ ఉంటుంది. మీరు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు గోదావరిలో, కృష్ణలో ఫ్లో ఎక్కువ లేదు కాబట్టి వర్షం వచ్చినా నష్టం లేదని ఏదైతే ఆలోచనలు ఉందో రీసెంట్ డేస్లో క్లౌడ్ బర్స్ట్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. వాటిని అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు అత్యధికంగా మన సిస్టమ్ అంతా 24 గంటలకు 2 సెంటీమీటర్లు వర్షం కురిస్తే సరిపోయే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం మనం పట్టణాలలో. కానీ 2 గంటలలో 30-40 సెంటీమీటర్లు వచ్చినప్పుడు మనకున్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మనకున్న రోడ్ల వ్యవస్థ కానీ సరిపోదు. దాంతో ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో ఎంత మీరు అటెండ్ చేసినా రోడ్ల మీద మొత్తం నీళ్లు నిలిచిపోతున్నాయి, ట్రాఫిక్ నిలిచిపోతుంది. దాన్ని